ఈ సువిశాల ప్రపంచంలో మానవుడి మేధస్సుకు కూడా అంతుచిక్కని మార్మిక రహస్యాలతో కూడిన ఎన్నో అతీంద్రియ శక్తులు దాగున్నాయి. మనకు కనిపించేదే జగత్తని, మరణానంతర జీవితం అంటూ ఒకటి ఉన్నదని, సామాన్య మానవులలో సహితం అనేక మందికి అతీంద్రియ జ్ఞానం సాధ్యమని, మనకు కనిపించే జగత్తు కాక ఇంకా మరేదో ఉన్నదని నమ్మటం వరకు మాత్రమే అయితే, అలాంటివి నిజమని నమ్మకాలున్నవారు ఈనాడు కూడా ఉన్నారు. కానీ నేడు వారి జాబితాలో మేధావులు మాత్రం ఎన్నడూ చేరరు. అయితే ఈ పరిస్థితి 3 శతాబ్దాలకు పూర్వం లేదు. మేధావులు సైతం జ్ఞానేంద్రియాలకు అందని అంతుచిక్కని మార్మిక రహస్యాలతో కూడిన మరో ప్రపంచం ఉంది, అందులో ఎన్నో అతీంద్రియ శక్తులు దాగున్నాయి అని వాటిని నమ్మగలిగే స్థితిలో ఉండేవారు. వాటిలో ఒకటి పునర్జన్మ సిద్ధాంతం. చనిపోయిన వ్యక్తులు మళ్ళీ పుట్టడం అనేది పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. రియల్ లైఫ్లో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. కానీ 1993లో బ్రూస్ కెల్లీ అనే వ్యక్తి చెప్పిన మాటలను బట్టి చూస్తే పునర్జన్మ నిజంగా ఉంటుందా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. జేమ్స్ అనే వ్యక్తి చనిపోయిన కొన్నేండ్ల తర్వాత అతని జ్ఞాపకాలు బ్రూస్ అనే మరొక వ్యక్తి మెదడులో మెదలడం చూసి సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. దాంతో ఇది నిజంగా పునర్జన్మ లేదా ఎవరికీ తెలియని మరేదైనా మిస్టరీనా అనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. బ్రూస్ కెల్లీ సామాన్య శకం 1952వ సంవత్సరంలో పుట్టాడు. కాలిఫోర్నియాలో సేల్స్మ్యాన్గా పనిచేస్తూ తన కూతురుతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. బ్రూస్కు శారీరకంగా మానసికంగా సమస్యలేమీ లేవు, కానీ తనకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే తెలియని భయం ఉండేది. రోజులు గడిచే కొద్దీ ఆ భయం ఫోబియాగా మారిపోయింది. ఆఖరికి బాత్ టబ్లో నీళ్లను చూసినా భయం వేసేది. ఇలా ఎందుకు జరుగుతోందో బ్రూస్కి అర్థమయ్యేది కాదు. ఇంతలోనే బ్రూస్ లైఫ్లో మరొక సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకసారి బిజినెస్ పని మీద మొదటిసారిగా విమానంలో ప్రయాణించవలసి వచ్చింది. విమానం పైకి వెళ్ళే కొద్దీ బ్రూస్కి చెమటలు పట్టసాగాయి. భయంతో ఒళ్ళంతా వణికింది. ఆ భయం కాస్త పెరిగి ఆఖరికి లిఫ్ట్, ఎలివేటర్, కారు ఎక్కినా భయం వేసేది. ఈ ఫోబియాల వల్ల బ్రూస్ రోజువారీ పనులన్నీ ఇబ్బందిగా మారాయి. బ్రూస్ కారులో వెళ్ళడం, స్నానం చేయడం కూడా మానేశాడు. ఇదిలా ఉండగానే ఉన్నట్టుండి విపరీతమైన ఒంటి నొప్పులు మొదలయ్యాయి. పొట్ట, ఛాతిపై ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించేది. చివరకు డాక్టర్కు చూపిస్తే పరీక్షించి ఆ నొప్పులకు కారణమేమీ కనిపించలేదని చెప్పాడు. ఇవన్నీ చూసి చాలా సుదీర్ఘంగా ఆలోచించి తన మెదడులో ఏదో జరుగుతోందని అర్థమైంది బ్రూస్కి. అందుకే వెంటనే ఒక హిప్నటిస్టును కలవాలనుకున్నాడు. బ్రూస్ డాక్టర్ రిక్ బ్రౌన్ అనే హిప్నటిస్ట్ దగ్గరకు వెళ్ళాడు. బ్రౌన్ హిప్నోథెరపీ ద్వారా బ్రూస్ ఫోబియాకు కారణం తెలుసుకుని వాటిని పోగొట్టాలనుకున్నాడు. వెంటనే థెరపీ స్టార్ట్ చేశాడు. బ్రౌన్ మెల్లగా బ్రూస్ను హిప్నటైజ్ చేయడం మొదలుపెట్టాడు. బ్రూస్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. బ్రౌన్ అడిగాడు, బ్రూస్, నువ్వు విమానంలో వెళ్తున్నప్పుడు వేసిన భయం అంతకుముందు ఎప్పుడు జరిగిందో గుర్తు తెచ్చుకో అన్నాడు. బ్రూస్ కొద్దిసేపు మౌనం. ఆ తర్వాత బ్రూస్, నేను సబ్మెరైన్లో ఉన్నా, మేము చనిపోతున్నాం అని భయపడుతూ చెప్పాడు. అప్పుడు నీ పేరు అని అడిగితే జేమ్స్ ఎడ్వర్డ్ జాన్స్టన్ అన్నాడు. ఆ తర్వాత బ్రౌన్, ఓ అలాగా, సబ్మెరైన్ పేరేమిటి అని అడిగాడు. సబ్మెరైన్ USS షార్క్ 178 అని బ్రూస్ టక్కున సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆ రోజు బోర్నియా కోస్ట్లో సెలిబస్ ఐలాండ్కు దగ్గరలో ఉన్నట్టుగా కూడా చెప్పాడు. ఆ తర్వాత బ్రౌన్, ఆ రోజు డేట్ ఎంత అని అడిగాడు. ఆ రోజు 1942 ఫిబ్రవరి 11 సెకండ్ వరల్డ్ వార్ జరుగుతోంది అని చెప్పాడు బ్రూస్. అయితే మీ సబ్మెరైన్ మునిగిపోయిన రోజు కూడా ఇదేనా అని అడిగాడు బ్రౌన్. ఆ రోజు ఉదయం అని చెప్పాడు బ్రూస్.
బ్రూస్ తన గత జన్మ గురించి చెప్తున్నాడని బ్రౌన్కు అర్థమైంది. బ్రౌన్ తన థెరపీని కంటిన్యూ చేశాడు. బ్రూస్ను చాలా ప్రశ్నలు అడిగాడు. సబ్మెరైన్ టెక్నికల్ విషయాలు, నేవీలో జేమ్స్ చేసే పనులు, వాళ్ళ క్రూ మెంబర్స్ వివరాలు, అప్పటి యుద్ధం వివరాలు, జరిగిన ప్రతి సంఘటన గురించి తేదీలు, టైం, ఇంకా దేన్ని వదలకుండా అన్ని వివరాలు అడిగాడు. అన్ని ప్రశ్నలకు బ్రూస్ తడబడకుండా సమాధానాలు చెప్పసాగాడు. ఇదంతా చూసి బ్రౌన్ ఆశ్చర్యపోయాడు. ఫోబియాతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చే వాళ్లకు థెరపీ ద్వారా ఫోబియా పోగొట్టే ప్రయత్నం చేస్తాం. అయితే రిగ్రెషన్ పద్ధతి ద్వారా అసలు ఫోబియా ఎక్కడ మొదలైందో తెలుసుకుంటాం. కానీ బ్రూస్ ఫోబియా తన మరణంతో మొదలైందని తెలియగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జేమ్స్కు ఆ రోజు సబ్మెరైన్లో చనిపోతున్నానని ముందే తెలిసింది. దాంతో అతడికి తీవ్రమైన ఆందోళన, భయం చుట్టుముట్టాయి. ఆ భయాలన్నీ తనతో పాటే ఉండిపోయాయి. తన మరో లైఫ్లో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని బ్రౌన్ తన జర్నల్లో రాసుకొచ్చాడు. ఆ తర్వాత థెరపీ సెషన్ పూర్తయ్యాక జరిగిందంతా తెలుసుకుని బ్రూస్ షాక్ అయ్యాడు. హిప్నటైజ్ అయిన తర్వాత తన మైండ్లో గతమంతా కళ్ళ ముందు మెదిలింది. ఇవన్నీ నిన్న జరిగిన సంఘటనల్లాగా నాకు గుర్తుకొస్తున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమో నాకు అర్థమవ్వలేదు. ఇది నిజమని నాకు నమ్మకం కలగలేదు. అందుకే నేవీ లైబ్రరీకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుంటే మంచిదేమో అన్నాడు. సెషన్ పూర్తవగానే బ్రూస్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి నేవీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. యుఎస్ఎస్ షార్క్ సబ్మెరైన్ గురించి రీసెర్చ్ చేశారు. అది 1942లో ఫిబ్రవరి 11న ఇండోనేషియా తీరంలో కనిపించకుండా పోయిందని, అందులో ఉన్న వాళ్ళ ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియదని వాళ్ళు తెలుసుకున్నారు. నేవీ ఆఫీసులో సేకరించిన సబ్మెరైన్ వివరాలు, క్రూ మెంబర్స్, టైమింగ్స్ లాంటి వివరాలు బ్రూస్ చెప్పిన దాంతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత డాక్టర్ బ్రౌన్ బ్రూస్కు మరిన్ని సెషన్లు జరిపాడు. అందులో బ్రూస్కు జేమ్స్ ఇల్లు, ఫ్యామిలీ, నేవీలో చేరకముందు చేసిన ఉద్యోగం లాంటి వివరాలన్నీ గుర్తుకొచ్చాయి. దాంతో వాళ్ళు జేమ్స్ సొంతూరైన అలబామాలోని జాక్సన్ విల్లేకు బయలుదేరారు. అక్కడికి వెళ్ళగానే బ్రూస్ ఆ ప్రాంతానంతా గుర్తుపట్టాడు. అలబామాకు మొదటిసారిగా వెళ్ళిన బ్రూస్కి అక్కడుండే ల్యాండ్ మార్క్స్, జేమ్స్ ఇంటి అడ్రస్లు అన్నీ గుర్తున్నాయి. జేమ్స్ ఇంట్లో వాళ్ళ కజిన్, రిలేటివ్స్ ఉంటున్నారు. వాళ్ళని జేమ్స్ ఫ్యామిలీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవన్నీ బ్రూస్ ముందు చెప్పిన వివరాలతో సరిగ్గా సరిపోయాయి. ఇదంతా తెలుసుకున్నాక జేమ్స్ ఎడ్వర్డ్ జాన్స్టన్ బ్రూస్ కెల్లీ రూపంలో మళ్ళీ పుట్టాడని డాక్టర్ బ్రౌన్ ఒక అంచనాకు వచ్చాడు. జేమ్స్ పునర్జన్మ వార్త అప్పట్లో అమెరికాలో సెన్సేషన్ అయ్యింది. ఎంతోమంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు చేశారు. బ్రూస్ అబద్ధం చెప్పడం లేదని, తను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయడం లేదని వాళ్ళు తెలుసుకున్నారు. బ్రూస్ ఒక సాధారణమైన వ్యక్తి. అతని మైండ్లో ఈ వివరాలన్నీ ఎలా గుర్తున్నాయి అనేది ప్రపంచానికే కాదు, బ్రూస్కు కూడా అంతు చిక్కలేదు. బ్రూస్ విషయంలో జరిగింది పునర్జన్మ అయినా కాకపోయినా ఇలా జరగడానికి వేరొక కారణాన్ని సైంటిస్టులు, డాక్టర్లు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఇది పునర్జన్మ కాదని రుజువు చేయడానికి మరొక థియరీ కూడా ఏదీ లేదు. దీంతో ఇదొక వింత మిస్టరీగా మిగిలిపోయింది. జేమ్స్కు ది సబ్మరైన్ మ్యాన్ అనే పేరు వచ్చింది. ఏది ఏమైనా చనిపోయాక ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఒకవేళ పునర్జన్మ అనే కాన్సెప్ట్ అబద్ధమైతే ఒక మనిషి సబ్కాన్షియస్ మైండ్లో వేరొక మనిషి జ్ఞాపకాలు ఎలా స్టోర్ అవుతాయి అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంది. బ్రూస్ గురించి 1993లో అన్సాల్వ్డ్ మిస్టరీస్ అనే అమెరికన్ టీవీ షోలో వచ్చింది. హిప్నోటిక్ థెరపీ ద్వారా ఇలా ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళడం చాలా అరుదుగా జరుగుతుంది. థెరపీలో మాట్లాడేటప్పుడు అందరూ మెల్లగా, కంగారు పడుతూ, మాటలు పూర్తి చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ బ్రూస్ అడిగిన ప్రతిదానికి టక్కున సమాధానం చెప్తున్నాడు. దాంతో బ్రూస్ కేసును మరింత లోతుగా పరిశీలించాలని అనిపించింది. అందుకే అతను చెప్పిన వివరాలు క్రాస్ చెక్ చేయడానికి జేమ్స్ ఇంటికి, నేవీ ఆఫీస్కు వెళ్ళాం. అన్ని వివరాలు బ్రూస్ చెప్పిన దాంతో మ్యాచ్ అయ్యాయి. తన ఫాస్ట్ లైఫ్ను గుర్తు చేసుకుని అదంతా గతం అని తెలుసుకున్నాక ఆ తర్వాత బ్రూస్కు రిలీఫ్ దొరికింది. హిప్నోటిక్ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ జరిగిన తర్వాత బ్రూస్ ఫోబియాలన్నీ
మటుమాయమయ్యాయి. ఇది ఖచ్చితంగా పునర్జన్మకు ఉదాహరణగా నేను నమ్ముతున్నాను అని డాక్టర్ రిక్ బ్రౌన్ అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.